నమో వెంకటేశాయ. నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలన్న తపన ప్రతి భక్తుడిలోనూ ఉంటుంది. ఆ శ్రీనివాసుని దర్శించుకున్నాక కలిగే అనుభూతి, ఆనందం వర్ణనాతీతం. భక్తులు తమ జీవితంలో స్వామివారి అద్భుతాలను, మహిమలను, ఆయన అనుగ్రహంతో పొందిన దివ్యానుభూతిని పంచుకోవడానికి ఈ కార్యక్రమం మీ ముందుకొచ్చింది. ఈ రోజు కూడా ఎంతో మంది భక్తులు తమ దివ్యానుభూతిని మనతో పంచుకోనున్నారు. ముందుగా తిరుమల విశేషాలు, శ్రీవారి మహిమల గురించి అర్చక స్వాముల వారు ఏమి చెబుతారో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి మనం తరచుగా పంచబేరాలు అనే మాట వింటూ ఉంటాము. ఈ పంచబేరాలు అంటే ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల దివ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారికి జరిపే అన్ని కైంకర్యాలు, పూజలన్నీ శ్రీ వైఖానస భగవత్శాస్త్ర విధిగా జరుగుతాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మానస సంజాతుడిగా అవతరించిన భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీ వైఖానస భగవత్శాస్త్రాన్ని లోకానికి అందించారు. శ్రీవారి ఆలయంలో వైఖానసాగమం ప్రకారం విశిష్టమైన పంచబేర ఆరాధనా విధానం జరుపబడుతున్నది. పంచ అంటే 5, బేరము అంటే విగ్రహం అనే అర్థం. శ్రీవారిని 5 రూపాలలో పూజించడమే పంచబేర ఆరాధనా విధానం అని పిలువబడుతుంది. మరి ఈ పంచబేరాలంటే ఏవి? ఆగమ పరిభాషలో ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలి అనే 5 మూర్తులనే పంచబేరాలుగా పిలుస్తారు. ఒక శరీరానికి ఏ విధంగా అయితే పంచప్రాణాలు ఉంటాయో అదేవిధంగా ఒక విమానమునకు 5 మూర్తులుంటాయని వైఖానసాగమం పేర్కొంటోంది. ఇక్కడ విమానము అంటే ఆనంద నిలయ విమానంగా తెలుసుకోవాలి. వైఖానసాగమంలో 2 విధాలైన ఆరాధన గురించి చెప్పబడింది. అమూర్త్యారాధన, సమూర్త్యారాధన. అమూర్త్యారాధన అంటే అరూపంగా, రూపం లేకుండా జపము, ధ్యానము, హోమాల ద్వారా విష్ణువుని ఆరాధించడం. సమూర్త్యారాధన అంటే విగ్రహ రూపంలో కొలువైన విష్ణువుని పూజించటం. వైఖానసాగమం ప్రకారం ఆరాధన జరిగే ఆలయాలలో వివిధ ఉత్సవ క్రతువులలో సభ్యం, ఆహవనీయం, అన్వాహార్యం, గార్హపత్యం, ఆవసత్యం అనే 5 హోమగుండాలు లేక పంచాగ్నుల ద్వారా విష్ణువు ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా సమూర్త్యారాధనలోని పంచమూర్తులు ఈ పంచాగ్నులకు ప్రతీకలు. పంచానాం స్థాపనం నిత్యం శాంతి పుష్టి సుఖప్రదం. విష్ణాలయాలలో పంచబేరములకు ఆగమోక్తంగా నిత్యారాధన చేయడం వలన లోకంలోని ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారని అత్రి మహర్షి సమూర్తార్చనాధికరణంలో తెలియజేస్తున్నారు. అయితే శ్రీవారిని మనం 5 మూర్తులుగానే ఎందుకు పూజించాలి? ప్రధానమూర్తి అయిన స్వయం వ్యక్తమూర్తినే మనం పూజించుకుని దర్శించుకోవచ్చు కదా అనే సందేహం వస్తుంది. నమో నారాయణ. మేము యాక్చువల్గా తమిళనాడు, కానీ తిరుపతిలో సెటిల్ అయ్యాము. 45 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఆ భగవంతుడిని మేము ఎన్నో జన్మంలో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ ఉండడానికి వీలు కాదు. నిజంగా ఇవి చెప్పుకో తగ్గట్టు మాటలు కాదు, కానీ చాలా గొప్ప స్థలం. ఈ భూమిలో మనం పుట్టడము, ఈ స్థలంలో ఉండడం మేము ఎన్నో కోట్ల జన్మంలో పుణ్యం చేసినాము. అలా అయితేనే ఇక్కడ ఉండగలుగుతున్నాము. ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కటి మీరు మనసులో తలుచుకుంటే చాలండి. మీకు ఏం కావాలన్నా మనసు పూర్తిగా న్యాయమైన కోరికలు ఏదైనా సరే ఆ భగవంతుడు తప్పకుండా మనకి సక్సెస్ఫుల్ చేస్తాడు. మేము అక్కడి నుంచి చదువుకొని ఇక్కడికి వచ్చాము తిరుపతిలో వచ్చి మేము ఇక్కడే పెళ్ళయింది నాకు. నేను కోరికలన్నిండి నాకు ఏమీ లేదండి. ఆయన పాదాల దగ్గరే ఉండాలి, అతనితో జీవించాలి, అతనితోనే ప్రాణం వెళ్ళిపోవాలి. నా ఒకే ఒక కోరిక ఏమంటే, ఇంత జనాలు భగవంతుని నమ్ముతూ వస్తున్నారంటే అది మనం ఎన్నో జన్మంలో కోటి పుణ్యం చేసుకుంటే కానీ ఆయన్ని మనం దర్శించడానికి వీలు కాదు. ప్రతి ఒక్కరికి ఆయన ముఖం చూడాలి, ఆయన పాదాలు చూడాలి, అందరికీ వీలయ్యేటట్టు. అన్నిటికన్నా ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి ప్రపంచంలో పాదాల ద్వారా నడిచొస్తుంటారు. మన మనసులో ఏమి అనుకున్నా ఖచ్చితంగా చేస్తారు. ఈ పాదాలు నడవడం అనేది చాలా చిన్న విషయం కాదండి. సరదాగా నడిచి రావడం కాదు, భక్తితో, మంచి మనసుతో, మంచి భావాలతో
ఆయన్నే కొలుసుకుంటూ ప్రతి అడుగు వేసుకుంటూ గోవింద నామం పలుకుతూ ఆయన స్వరాన్ని అలాగే మనసారా ప్రార్థన చేసుకుంటూ ప్రతి అడుగులు వేసుకుంటున్నారు. అందరూ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. అంత తప్ప ఇంకేం లేదండి. భగవంతుడు ఆశీస్సులు. గోవింద. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. వెట్టదీర నిలుదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. బ్రహ్మాదయోపి తద్రూపలక్షణ నిశ్చయం జ్ఞాతుమశక్తాః చిత్తభిత్తే తద్రూపం భక్తి తూలికయా సంకల్ప్య వర్ణైరాలిక్యావలోకయంతే అని కాశ్యప జ్ఞానకాండలో పంచమూర్తుల యొక్క పూజ యొక్క ఉద్దేశాన్ని కాశ్యప మహర్షి తెలియజేస్తున్నారు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగాని మరి ఏ ఇతర దేవత అయినా శ్రీ మహావిష్ణువు రూప లక్షణములను పరిపూర్ణంగా తెలుసుకోవటంలో అశక్తులై స్వామివారి స్వరూపమును భక్తి అనే కుంచెతో, మనసు అనే పేపరు మీద రకరకాల రంగులతో రూపకల్పన చేసి సాక్షాత్కరింపజేసుకుని ఆనందిస్తారు. ఈ సృష్టికి భక్తియే మూలం. ఈ సృష్టి వలన భగవంతుడి దివ్యమంగళ విగ్రహము మన మనస్సులలో మరిచిపోకుండా నిరంతరం దర్శించటానికి వీలవుతుంది. అందుకే తిరుమల శ్రీవారు అందరికీ ఒకే విధమైన అనుభూతితో దర్శనమివ్వరు. ప్రతి భక్తుడు తనకే ప్రత్యేకమైన దర్శన దివ్యానుభూతులను తన మనస్సులోనూ హృదయంలోనూ అనుభవిస్తాడు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రమే ఉన్న విశిష్ట లక్షణం. ఖచ్చితంగా గర్భగృహంలో ఒక రహస్యం ఉన్నది. నమస్తే అండి, నా పేరు యశశ్రీ అడపాల. ఈయన మా వారు శ్రీధర్ అడపాల. మా పిల్లలిద్దరు సుబాంగ్, రియానా, ఐషాని. మేము దేవుడి దర్శనానికని వచ్చాము. ఎంతో దివ్యంగా జరిగింది. మా అమ్మగారు చాలా గైడెన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ సేవకి వస్తూ ఉంటారు మా అమ్మగారు ప్రతి సంవత్సరం, మా పిన్ని అండ్ మా అమ్మగారు. సో వాళ్ళు కళ్ళకి కట్టినట్టు చూపించినట్టే తిరుమల అలాగే ఉందండి. మేము దర్శనానికి వెయిట్ చేసిన టైము, తర్వాత స్వామివారి గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ మా అనుభూతి అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకు అంటే తిరుమల అనేది ఒక దేవుడు అనే చెప్పలేను నేను, అది ఒక ఎమోషన్, అది ఒక ఆనందాన్ని ఇస్తోంది మనకు చూసినప్పుడు. అలాగే నేను దర్శనం చేసుకున్నాను. ఇంకా నా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. మా పిల్లలిద్దరిని చిన్నగా ఉన్నప్పుడు, దాదాపు 5 నెలలు, సంవత్సరం ఉన్నప్పుడు తీసుకొచ్చాను. మళ్ళీ తర్వాత ఇన్ని సంవత్సరాలకి తీసుకురాగలిగాను. అది ఇంత దివ్యంగా జరగడం అనేది నిజంగా ఏడుకొండల స్వామి బ్లెస్సింగ్ అని నేను నమ్ముతాను. ఆయన అనుమతి లేనిది ఏది జరగదని మా పిల్లలకి నిన్నటి నుంచి చెప్తున్నాను. మేము యాక్చువల్గా యుఎస్ నుంచి వచ్చాము. ఏ దర్శనమైనా కూడాను
మనసులో ఉండాలనిపిస్తుంది. ఆ తపన ఉంటే దర్శనం చాలా బాగా జరుగుతుంది. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా. తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా. తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. మనోహరంగాను అంతు చిక్కని విధంగాను ఉండే అనుభూతిని ఏకకాలంలో కలిగిస్తుంది. శ్రీవారి మనోహర రూపం ఉందని అనుభూతి చెందుతాము, కానీ గ్రహించలేము. స్వామి మూర్తి ఇలా ఉందని భావిస్తాము, కానీ మనస్సులో పదిలపరుచుకోలేము. స్వామివారి దర్శనం పరిపూర్ణంగా సంతృప్తిని కలిగిస్తుంది. మన మనస్సులోని అన్ని కలతలను రూపుమాపుతుంది. కానీ స్వామిని మళ్ళీ మళ్ళీ చూడాలని, స్వామి దర్శనం ఇంకోసారి కావాలి అని అనిపిస్తుంది. స్వయం వ్యక్తమైన స్వామివారి మూర్తి మన ఊహకు కూడా అందని సర్వశక్తివంతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి ఉంటుంది. అందుకే శ్రీవారిని నేరుగా పూజించడం ఆగమపరంగా కష్టసాధ్యం. దీనికోసమే వైఖానసాగమం ధ్రువబేరానికి భక్తునికి మధ్య వారధిగా కౌతుక బేరం ఉండాలని పేర్కొంటోంది. ధ్రువస్య శక్తిం తత్కాలే సమావాహ్య చ కౌతుకే అని స్వామివారికి పూజ జరిగే సమయంలో ధ్రువబేరంలోని శక్తిని కౌతుక బేరంలోనికి ఆవాహన చేయాలని భృగు మహర్షి పేర్కొంటున్నారు. అలాగే పంచబేర ఆరాధన గురించి మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇది ఆగమపరంగా చెప్పబడింది. మానవుని జీవితంలో 2 విషయాలు అతి ముఖ్యమైనవి. మొదటిది, మనం జీవించి ఉన్నంత వరకు కూడా మనకున్న అవసరాలు అంటే ఆశలు, కోరికలు తీరడం. వీటినే ఆగమం ఐహిక భోగాలుగా వర్ణిస్తోంది. ఇక రెండవది, ఏ మానవుడైనా తన జీవిత అంతిమ లక్ష్యం మోక్షాన్ని సాధించడంగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. దీనినే ఆగమం ఆముష్మిక ఫలంగా చెప్తుంది. సాలంబం సగుణం శ్రేష్టం సకలం కౌతుకార్చనం సకామానాం సముచితం సంసారాశ్రమిణామిదం ధ్రువబేరార్చనం ప్రోక్తం నిరాశీ కర్మకారిణాం ఆవాహ్య కౌతికే తస్మాన్ నిత్యం విధివదర్చయేతని వైఖానసాగమం ప్రకారం ధ్రువబేరం అంటే తిరుమల శ్రీవారి మూల విరాట్టు తనను దర్శించిన భక్తులందరికీ మోక్షాన్ని వరంగా ప్రసాదిస్తారు. ఉదాహరణకి మనకి ప్రధానమంత్రిని కలిసే అవకాశం వచ్చిందనుకోండి. ఆయన ఏదైనా వరం కోరుకోమంటే మనం మన జీవితం స్థిరపడటానికి కావాల్సిన ఉద్యోగమో ప్రమోషనో అడుగుతాము. అంతేకాని మరీ చిన్న చిన్న కోరికలేవి కోరము. అలాగే శ్రీవారు తన భక్తుల మీద అపార కరుణతో మోక్షాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ప్రతి మానవుడికి తను జీవించి ఉన్నంత వరకు తనకున్న రకరకాల అవసరాలైన ఉద్యోగం, వివాహం, సంతానం, ఇల్లు ఇలాంటి వాటిని ఆశిస్తారు. మరి ఇటువంటివి వరంగా పొందాలంటే ఏం చేయాలి? అందుకే వైఖానసాగమం మూల విరాట్టుకి భక్తునికి మధ్య కౌతుక బేరాన్ని వారధిగా ప్రతిష్ఠించి పూజించాలని పేర్కొంటోంది. ధ్రువబేరంలోని సాన్నిధ్య శక్తి 16 కళలుగా ఆగమం వర్ణిస్తుంది. ప్రతిరోజు పూజా సమయంలో ఈ కళలలో కొంత భాగాన్ని కౌతుక బేరంలోనికి ఆవాహన ద్వారా అర్చక స్వామి ప్రసరింపజేస్తారు. ఐహిక ఆముష్మిక ఫలాలను ఆశించేవారు ఆలయంలో ధ్రువ కౌతుక మూర్తులను పూజించాలి. కేవలం మోక్షాన్ని మాత్రమే కోరుకునేవారు కేవలం ధ్రువమూర్తిని మాత్రమే పూజించాలని కాశ్యప జ్ఞానకాండ తెలియజేస్తున్నది. అందువలన ఏ ఆలయంలో అయితే
వైఖాన సాగమం ప్రకారం పంచబేర ఆరాధన జరుగుతుందో అక్కడి స్వామిని దర్శించి సేవించిన భక్తులందరికీ కేవలం దర్శన మాత్రం చేతనే తను జీవించి ఉన్నంత వరకు ఐహికపరమైన ఫలాలు, మరణించిన తర్వాత మోక్షాన్ని వరంగా స్వామి అనుగ్రహిస్తాడు. గోవింద గోవింద శ్రీనివాసో విజయతే. ఈరోజు బతుకున్నానంటే స్వామే కారణం. ఎందుకంటే ఎన్నో ఆటంకాల నుంచి కాపాడారు. నాకు ఎన్నో ఇబ్బందులు ఉండే, ఆ ఇబ్బందుల నుంచి ఒక బయటికి తీసుకొచ్చి ఈరోజు ఇట్లా ప్రశాంతంగా ఉన్నానంటే కారణం స్వామియే. ఎందుకు ఏమో తెలియదు కానీ ఒకసారి రప్పించుకున్నాడు. ఆ రప్పించుకున్నప్పటికెళ్ళి నాకు ఇంకా రావాలి అని అలవాటు అయింది. ఆ అలవాటుతోటి ఇంకా కొంచెము మోక్షం పొందినట్టు, ఇంకా ఒక మంచి దారిలో పోయినట్టు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఎక్కడో ఉండాల్సిన నేను ఈడున్నా. అట్లా అని నాకు స్వామివారు రప్పించుకోవడం వల్ల ఒక దారి చూపించినట్టు నాకు తెలిసింది. ఈరోజు బాగున్నానంటే కారణం స్వామియే. అందరికీ నమస్కారం. నా పేరు చాందిని. నేను మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను హైదరాబాద్ నుంచి తిరుపతికి మా ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా. సో మాకైతే మా ఫ్రెండ్ దయ వల్ల అయితే చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. డైరెక్ట్ దేవుడి ముందుకు తీసుకెళ్ళి అయితే పెట్టేశారు. ఒక 5 minutes వరకు దేవుడిని అలానే చూస్తూ ఉండిపోయినాం. అసలు ఇంత మంచి దర్శనం ఎప్పుడు అవ్వలేదు నాకు లైఫ్లో. అంటే ఇది సెకండ్ టైం, బట్ అందరికీ కూడా చాలా బాగా అయింది. మా తమ్ముళ్ళకి, నా ఫ్రెండ్కి కూడా చాలా బాగా అయింది దర్శనం. ఇంకా మళ్ళీ ఇలానే అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను. అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకొని తులసి దండలు మోచే నిలువునను. చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు, చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు ఆడే సింగారాలు మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు ఆడే. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సీతారామరాజు, మాది కాకినాడ. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాను. నేను స్వామివారికి నిత్య భక్తుడిని. నేను ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనార్థం వస్తుంటాను. భక్తితో స్వామివారిని దర్శించుకుని స్వామివారికి నా కోరికలు విన్నవించుకుంటే స్వామివారు మన్నించి అనుగ్రహిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. ఎస్వీబీసీ ప్రేక్షకులు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక్క అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ ఎస్వీబీసీ ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యాన్ని తెలియజేయండి. ఇక మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాలలో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. మీరు పంపవలసిన వాట్సాప్ నెంబర్ లేదా టెలిగ్రామ్ నెంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ
సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. నారాయణాయ